జాతి అని నాకు ఇష్టం లేక తీసుకొచ్చారు కదా. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహ ధ్వంసం తర్వాత లేడీ అఘోరి తెర మీదకి వచ్చింది. అప్పటి నుండి తెలంగాణతో పాటు ఏపీలో కూడా సంచరిస్తూ అఘోరి కాకరేపుతుంది. ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో ఎక్కడ దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగినా కూడా అఘోరి ప్రత్యక్షమై తనదైన స్టైల్లో మండిపడుతుంది. అంతేకాకుండా ఇక ఈమె గురించి రకరకాల డౌట్లు, ఊహాగానాల మధ్య తెలుగునాట వాతావరణం వేడెక్కుతుంది. వెనక ముందు ఎవరు కనిపించరు గాని సనాతన ధర్మం, మహిళల రక్షణే ధ్యేయమంటూ ఇన్నాళ్ళు తిరిగిన లేడీ అఘోరి ఇప్పుడు ప్రేమ పెళ్లి విషయంలో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే 2 నెలల ముందు తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్ కి తన మకాన్ని మార్చిన అఘోరి మంగళగిరిలోని టోల్ గేట్ దగ్గర పోలీసులతో గొడవకి దిగి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో తన ఒంటిపైన ఉన్న బట్టల్ని తీసేసి నానా రచ్చ చేయడం మొదలెట్టింది. దీంతో పోలీసులు అక్కడున్న జనాల్లో ఎవరైనా ఆడవారు వచ్చి తనకి బట్టలు కప్పమని చెప్పడంతో చింతలపల్లిలోని ఇందిరా ఇన్స్టిట్యూట్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవర్షిణి అనే అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి తనకి బట్టలు కప్పడంతో లేడీ అఘోరి శ్రీవర్షిణిని చూసి ఆమెకి బ్లెస్సింగ్స్ ఇస్తూ తన ఫోన్ నెంబర్ ని ఆ అమ్మాయికి ఇస్తూ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ని కూడా తను తీసుకోవడం జరిగింది. అలా అప్పటి నుండి వీరిద్దరూ ఫోన్ కాల్స్, చాటింగ్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి అఘోరి కారు శ్రీవర్షిణి ఉంటున్న ఏరియాలో బ్రేక్ డౌన్ అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీవర్షిణి అఘోరిని తన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా అప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ అయిన అఘోరిని శ్రీవర్షిణి ఫ్యామిలీ భయం, భక్తితో ఇంటికి ఆహ్వానించారు. ఇక వీరిది నిరుపేద కుటుంబం కావడంతో వర్షినికి కాలేజ్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్న అఘోరి వారి ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తూ వర్షిని కాలేజ్ ఫీజులని కూడా తనే కడుతూ ఇంటికి కావాల్సిన సరుకుల్ని కొనిచ్చి శ్రీవర్షినికి నచ్చిన బంగారు నగల్ని కూడా లక్షలు ఖర్చు పెట్టి కొనివ్వడంతో ఫ్యామిలీ మొత్తం అఘోరికి ఫిదా అయ్యారు. ఇక ఈ క్రమంలోనే తనకి కేటాయించిన రూమ్ లో అఘోరి శ్రీవర్షినితో కలిసి పడుకుంటూ అక్కడే పూజలు లాంటివి చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే అఘోరి కన్ను వర్షిని పెద్దన్నయ్య అయిన విష్ణు మీద పడింది. అలా తను అక్కడున్న 7 రోజుల్లోనే వర్షినికి అఘోరి తమ కుటుంబంపై చూపే ప్రేమ, ఆర్థిక సహాయం లాంటివి చూసి ఆమెతో ప్రేమలో పడింది. ఇదే క్రమంలో అఘోరి వర్షిని అన్నయ్య అయిన విష్ణుని తాకరాని చోట తాకుతూ తనని కూడా తన ప్రేమలో పడేయడంతో కుటుంబ సభ్యుల సమ్మతంతోనే అటు శ్రీవర్షిని మెడలో, ఇటు విష్ణు మెడలో అఘోరి తాలి కట్టడం జరిగింది. ఇక అలా తాలి కట్టాక అఘోరి శ్రీవర్షిని తనతో తీసుకెళ్తూ విష్ణుని ఇంట్లోనే వదిలేసింది. అలా అప్పటి నుండి అఘోరి శ్రీవర్షిని కలిసి వీడియోస్ చేసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం భరించలేని విష్ణు తనకి కూడా అఘోరి భార్య స్థానం కావాలని, అఘోరి బైసెక్షువల్ అని, అంటే అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా సంబంధం పెట్టుకుంటుందని, ఇక అఘోరి వర్షిని ప్రేమలో మునిగిపోయి ఉండడంతో తన కాల్స్ కి, మెసేజెస్ కి ఆన్సర్ చేయట్లేదని విష్ణు మీడియా ముందు వాపోయాడు. దీంతో ఆక్రోశానికి గురైన విష్ణు ముందుగా తన తండ్రితో కలిసి వర్షిని అఘోరి కిడ్నాప్ చేసిందని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో అఘోరిపై కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయి తనిష్టంతోనే అఘోరితో కలిసి ఉంటుందని తెలుసుకున్న పోలీసులు ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. దీంతో చేసేదేమీ లేక మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ క్షుద్ర పూజలు చేసి వర్షిని అఘోరి వశపరుచుకుందని చెప్పడం, వారు కూడా దీన్ని అంతలా సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇప్పుడు విష్ణు మీడియా ముందుకు వచ్చి తనకి న్యాయం జరగాలని, అఘోరి వర్షినితో పాటు తనకి కూడా తాలి కట్టిందని, అలా తనని కూడా భార్యగా అంగీకరించాలని చెప్పడంతో అసలు అఘోరి ప్రేమించడమే తప్పంటే 2 పెళ్లిళ్లు చేసుకోవడం, అందులోనూ అన్నా చెల్లెల్ని చేసుకోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. కానీ ఇదంతా పట్టించుకొని అఘోరి మరియు వర్షిని మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో కారులోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో రీల్స్ చేస్తూ కొన్నిసార్లు హోటల్లో స్టే చేయడం, హోటల్స్ లేకపోతే పార్క్ లో లేక కారులోనే నిద్రించడం లాంటివి చేస్తూ తమ ప్రయాణాన్ని ఆపకుండా వాటికి సంబంధించిన వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేవారు. ఇక ఈ వీడియోస్ ని చూసిన వర్షిని కుటుంబ సభ్యులు అఘోరి తన మాయ మాటలతో వశీకరణం చేసి తమ కూతుర్ని వశపరుచుకుందని, ఆమె నుండి ఎలాగైనా తమ కూతుర్ని తమకి అప్పగించాలని తరచూ మీడియాలో ఆవేదనని వ్యక్తపరుస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా రోజు రోజుకి ఈ ఇష్యూ మీడియాలో పెద్దదవడంతో పోలీసులు చేసేదేమీ లేక అఘోరికి కాల్ చేసి వర్షిని ఇంటికి పంపించాలని చెప్పినా అందుకు వర్షిని
తాను ఇష్టపూర్వకంగానే అఘోరితో వెళ్ళిందని తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పగా అందుకు వర్షిని కుటుంబ సభ్యులు మీడియాలో ఇంటర్వ్యూస్ ఇస్తూ తమ కూతురు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నిసార్లు వెళ్లి రిక్వెస్ట్ చేసినా వారు పట్టించుకోవట్లేదని చెప్పడంతో ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి కాస్త నెగిటివిటీ వచ్చి జనాలు కూడా విమర్శించడం మొదలెట్టారు. దీంతో వేరే దారి లేక ఈ కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు అఘోరి మొబైల్ నెంబర్ని ట్రేస్ చేయగా వారు గుజరాత్లోని సూరత్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లేటప్పుడు వర్షిని కుటుంబ సభ్యుల్ని కూడా వారి వెంట తీసుకెళ్లడం జరిగింది. అలా గుజరాత్లోని ఒక పెట్రోల్ బంక్లో వీరిద్దరూ మధ్యరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అటాక్ చేసిన పోలీసులు వారిద్దరిని పట్టుకొని వర్షినిని తన ఫ్యామిలీకి అప్పగించగా వారు ఆమెను కొట్టి తిట్టి అక్కడి నుండి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక అందుకు వర్షిని నిరాకరిస్తూ అఘోరిని వదిలి తాను రానని తన ఇష్ట ప్రకారమే ఆమెతో ఉంటున్నానంటూ గట్టిగా ఏడ్చిన పోలీసులు మరియు తన ఫ్యామిలీ ఆమె మాటల్ని వినకుండా కారులో కూర్చోబెట్టారు. ఇక అలా అక్కడ జరుగుతున్న ఘటనని అఘోరి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమని బలవంతంగా విడదీస్తున్నారని బాధపడుతూ చెప్పుకురావడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక అలా కుటుంబ సభ్యులు వర్షిని ఏం చేశారని హడావిడి మొదలవడంతో వర్షిని మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అందులో తన కుటుంబ సభ్యులు అఘోరిని ఈ భూమి మీద లేకుండా చేయాలని గుజరాత్కి వచ్చారని కానీ పోలీసులు అడ్డుకోవడంతో అతన్నేం చేయలేక తాము తెచ్చిన ఆయుధాన్ని లోపల పెట్టుకున్నారని తనకి అఘోరికి తమ ఫ్యామిలీ నుండి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అఘోరి తమ ఇంటికి వచ్చినప్పటి నుండి తనతో లైంగికంగా కలిసేదని అప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పని తమ కుటుంబ సభ్యులు ఇప్పుడు తమ విషయంలో రెచ్చిపోతున్నారని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే అఘోరి ఆపరేషన్ ద్వారా అబ్బాయి నుండి అమ్మాయిగా మారడంతో ఒక అమ్మాయి మరో అమ్మాయితో లైంగికంగా కలవడం ఎలా సాధ్యమనే అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. నిజానికి ఇలాంటి వారిని లెస్బియన్స్ అంటారు. అలా ఇద్దరు అమ్మాయిలు ఏకాంతంగా కలుస్తూ వారికి చెందిన రీతిలో తృప్తిపరుచుకుంటూ రిలేషన్ని కొనసాగిస్తారు. ఇలాంటి రిలేషన్స్ని మనం ఫారెన్లో ఎక్కువగా చూస్తుంటాం, ఇండియాలో చాలా అరుదుగా ఉంటాయి. అంతేకాకుండా రీసెంట్గా ముంబైలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి జన్మనివ్వడంతో ఇదెలా సాధ్యమని అప్పట్లో ఈ ఇష్యూ చాలా హల్చల్ అయింది. నిజానికి వీరు డోనర్ ఇచ్చిన స్పమ్ ద్వారానే పిల్లలు కంటారే తప్ప ఇద్దరు అమ్మాయిలకి ఎలాంటి ప్రక్రియలోనూ ఎటువంటి సంతానం కలగదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే వర్షిని మీడియాలో తన బాధని చెప్పుకుంటూ తనకి తన కుటుంబంతో ఉండాలని లేదని తనని అఘోరి దగ్గరికి పంపించమని కుటుంబాన్ని చూడాలనిపించినప్పుడు తానే వచ్చి చూస్తానని చెబుతూనే అఘోరి లేకుండా తను ఉండలేనని తన జీవితం అఘోరికి అంకితమని చెప్పి తన ప్రేమని వ్యక్తపరిచిన కుటుంబ సభ్యులు మాత్రం తన కూతురికి అఘోరి చేతబడి చేయడం వల్లే ఇలా మాట్లాడుతుందని ఆమెకి కేరళలో ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కొన్ని పూజలు చేపిస్తే ఖచ్చితంగా తాను మునుపటిలాగా మారుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ అమ్మాయి నిరుపేద కుటుంబంలో పుట్టడంతో వారు చిన్నప్పటి నుండి వర్షిని సరిగా చూసుకోలేదని తనకి నచ్చింది కొనివ్వలేదని కాలేజ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో ఈ క్రమంలోనే తాను అఘోరిని కలవడం అప్పటి నుండి అఘోరి వర్షినికి ఐఫోన్, గోల్డ్ చైన్, డ్రెస్సెస్ లాంటి గిఫ్ట్స్ ఇవ్వడంతో వర్షిని అఘోరికి అట్రాక్ట్ అయి ఉంటుందని అంతేకాకుండా వర్షినికి ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ మునపటి నుండే ఉండడం వల్లే ఆమెతో కలిసి వీడియోస్ చేస్తూ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని పెంచుకుంటుందని అంతేగాని అఘోరిపై తనకు ఎలాంటి ప్రేమ లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కానీ అఘోరి మాత్రం వర్షిని తన నుండి బలవంతంగా తీసుకెళ్లడం ఖండిస్తుందని తనకి న్యాయం కావాలని చెబుతూ వర్షిని తనకి అప్పగించకపోతే తనేం చేస్తుందో తనకే తెలియదని ఒకవేళ వర్షినికి ఏదైనా జరిగితే అందుకు కారణం ఆ కుటుంబమే అని చెబుతూ వర్షిని తప్పకుండా తన దగ్గరికి వచ్చేస్తుందని చెప్పడంతో వీరి మాటల్ని విని అది ప్రేమనా, కామమ్మా లేక పబ్లిసిటీ స్టంటా అని అందరూ కన్ఫ్యూజన్లో పడ్డారు. అంతేకాకుండా కలిసిన 2 నెలలకే వీరిద్దరూ ఒకరినొకరు వదిలుండలేని పరిస్థితి చూస్తే ఎంత డీప్లో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఇష్యూలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.